చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. సాక్షి మీడియా గ్రూప్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా అంటే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి సంకేతాలు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి సాక్షి పత్రిక పార్టీకి, ప్రభుత్వానికి అండగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ప్రచారం చేస్తూ వచ్చింది. అదే సమయంలో అప్పట్లో ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వాటి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తేటటువంటి వార్తలను కూడా ప్రచురిస్తూ వచ్చింది. మరోవైపు సాక్షి పరోక్షంగా అయినా సరే ఈనాడు గ్రూప్ మీద, ఈనాడు ప్రచురించేటటువంటి వార్తలు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ప్రచురించేటటువంటి వార్తలు, వీటి మీద దాడి చేస్తూ తన పార్టీ, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సాక్షి సంస్థ ప్రయత్నించింది. అప్పట్లోనే ఆంధ్రజ్యోతి కొన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ వాటిని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఆంధ్రజ్యోతి, ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణ సాక్షిని టార్గెట్ చేస్తూ సాక్షికి చట్టపరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా సాక్షి టీవీ ఛానల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అనుమతులను రద్దు చేయించేందుకు భారీ ఎత్తున రంగంలోకి దిగినట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. దాన్ని ఫర్దర్ ఫాలోఅప్ కూడా చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఏంటంటే సాక్షి సంబంధించి గడిచినటువంటి 2-3 సంవత్సరాలుగా ఫిర్యాదులు అనేవి నిరంతరము ఆంధ్రజ్యోతి సంస్థ నుంచి అందుతున్నాయి. తాజాగా మళ్ళీ మరోసారి కేంద్ర సమాచార శాఖకి, అదే సమయంలో హోంశాఖకి, మరోవైపు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కేసులు కూడా ఫైల్ అయినటువంటి ఉదంతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడు ఈ కేసు ఎందుకు ముందుకు కదులుతోంది, అసలు ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రంగంలోకి దిగి ఒత్తిడి పెంచడానికి కారణాలు ఏంటి, ప్రభుత్వ పరంగానే చట్టపరంగా కేసులు పెట్టవచ్చు కదా, అటు తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవచ్చు కదా, ఆంధ్రజ్యోతి స్వయంగా రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలకు మాత్రం ఖచ్చితంగా సమాధానాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో మీడియా పరంగా ఒక ముద్ర వేయడానికి, జాతీయ స్థాయిలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే మీడియా నుంచి మద్దతు పొందేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లని వైఎస్ఆర్సీపీ చేసుకుంది. జాతీయ స్థాయిలో ఎంతో కాలంగా జర్నలిస్ట్ యూనియన్లో పనిచేస్తూ పటిష్టమైనటువంటి ల్యాబింగ్ ఉన్నటువంటి దేవులపల్లి అమర్ లాంటి వాళ్ళని జాతీయ ప్రభుత్వ మీడియా సలహాదారుగా, నిజానికి ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నియమించుకోవడము, ఆయనకు అవసరమైనటువంటి సదుపాయాలన్నిటి, అటు ఢిల్లీలో క్యాంప్ ఆఫీస్ కావచ్చు, ఇటు హైదరాబాద్లో క్యాంప్ ఆఫీస్ కావచ్చు, ఇక ఇటు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి విజయవాడ, అమరావతిలో కావచ్చు, ఇవన్నీ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలతోటి దేవులపల్లి అమర్కి జర్నలిస్టు సంఘాల్లో కానీ, జర్నలిస్టు మీడియా వర్గాలతో ఉన్నటువంటి పరిచయాలు కానీ, వీటి ద్వారా భవిష్యత్తులో కూడా ఏమైనా అవసరమైతే సాక్షిని రక్షించడానికి ఒక ప్రొటెక్షన్ షీల్డ్గా ఆయన్ని ప్రభుత్వ సలహాదారుగా కొనసాగించడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమర్ చాలా మద్దతుదారుగా ఉండడం, ఇవన్నీ చూసాం. అందువల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక తనంతట తాను కేసులు పెట్టినా, లేదంటే ఇతరత్ర మార్గాల్లో చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించినా మీడియా పైన దాడి అనేటటువంటి కోణంలో పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో మీడియా సంస్థల నుంచి, మీడియా యూనియన్ల నుంచి ఒత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనేటటువంటి పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు తోటి రాధాకృష్ణకు ఉండేటటువంటి పరిచయాలు, సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. ఒకవేళ ఈ మీడియా మీద, అంటే సాక్షి మీడియా మీద ఆంధ్రజ్యోతి మీడియా ఫిర్యాదులు చేసి, కంప్లైంట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలకు పూనుకుంటే కనుక జాతీయ స్థాయిలో కూడా అమర్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక మీడియా మీద మరొక మీడియా చేసుకుంటున్నటువంటి ఆరోపణలు, ఒక మీడియా మీద మరొక మీడియా చట్టపరంగా చర్యలు తీసుకుంటే దానిని మీడియా మీద దాడిగా కానీ, లేదంటే మీడియా స్వేచ్ఛను హరించేటటువంటి చర్య కానీ చూడలేరు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో సాక్షికి మద్దతుగా
కూడగట్టేటటువంటి ప్రయత్నం కూడా ఫలించదు. అందువల్లనే ప్రభుత్వ పరంగా చర్యలు కాకుండా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ స్వయంగా సాక్షి చేస్తున్నటువంటి దుష్ప్రచారం కావచ్చు, లేదంటే సాక్షి చేపట్టినటువంటి చట్ట ఉల్లంఘనలు కావచ్చు, వీటిని బేస్ చేసుకుంటూ కేంద్ర సమాచార శాఖకు ఫిర్యాదులు చేయడం, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కేసులు పెట్టడం. అంటే ఇవి మీడియా వర్సెస్ మీడియాగా మాత్రమే చూపించడం వల్ల పత్రికా స్వేచ్ఛకు కానీ మీడియా స్వేచ్ఛకు కానీ భంగం కలగలేదు. రెండు మీడియా సంస్థల మధ్య యుద్ధంగా దీన్ని చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల జాతీయ స్థాయిలో సాక్షికి మీడియా పరమైనటువంటి మద్దతు, ఏదో ప్రెస్ హక్కులు కోల్పోయారు, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లింది అనేటటువంటి ఆ భావన ఏదైతే ఉందో దాన్ని కలవకుండా చూసుకుంటూనే సాక్షి చుట్టూ ఉచ్చు బిగించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మనం భావించాలి. కేంద్ర సమాచార శాఖకి ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతి ఎండి అంటే ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ చేసినటువంటి ఫిర్యాదుల్ని పరిశీలిస్తే కనుక శాటిలైట్ ఫ్రీక్వెన్సీని హ్యాకింగ్ చేస్తున్నారు, మాకు వచ్చేటటువంటి ట్రాఫిక్ని ట్యాగుల ద్వారా హ్యాకర్ల ద్వారా మళ్ళిస్తున్నారు సాక్షి అంటూ కొన్ని ఆధారాలని పేర్కొంటూ కంప్లైంట్ చేసింది. దీనివల్ల ఆంధ్రజ్యోతికి పరువు నష్టంతో పాటు ఆర్థిక నష్టం, అంటే నెలకి 50 లక్షల రూపాయల మేరకు ఆర్థిక నష్టం వాటిల్లుతోందని సాక్షి మీద గతంలో కూడా ఆంధ్రజ్యోతి కొన్ని ఫిర్యాదులు చేసింది. గతంలో కూడా 2022లోనే 2 ఏళ్ల క్రితమే హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ను కూడా ఇవ్వలేదు సాక్షికి, అది చేస్తున్నటువంటి కొన్ని ఉల్లంఘనల వల్ల. అయినప్పటికీ తెలంగాణ హైకోర్టులో స్టే తెచ్చుకుని సాక్షి తన ప్రసారాన్ని కొనసాగిస్తుంది. ఆంధ్రజ్యోతికి ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే వెబ్సైట్ ట్రాఫికింగ్ ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని మళ్లిస్తూ సాక్షి వార్తలు కనిపించేలాగా హ్యాకింగ్ జరుగుతోంది అంటూ మళ్ళీ తాజాగా ఫిర్యాదు చేసింది. విజయవాడలో ఈ మేరకు కొన్ని ఫిర్యాదులు నమోదాయి. కేంద్ర సమాచార శాఖకి ఫిర్యాదు చేసి హోంమంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని దృష్టిలో తీసుకెళ్లారు. ముఖ్యంగా ఇప్పుడు అమల్లోకి వచ్చినటువంటి భారతీయ నాగరిక సురక్ష చట్టం 318, 319(2) చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ ప్రకారం కూడా 66, 66C, 66D ద్వారా కంప్లైంట్ చేశారు. ఇది గతంలోంచి చోటు చేసుకున్నటువంటి అనేక డాక్యుమెంట్లని ఇందుకు ఆధారంగా చూపిస్తూ కేంద్ర సమాచార శాఖకి, సమాచార మంత్రిత్వ శాఖకి ఆంధ్రజ్యోతి కంప్లైంట్ చేయడం అనేది ఇప్పుడు మీడియా వర్గాల్లో పెద్ద చర్చగా ఉంది. ప్రధానంగా ఏబిఎన్ రాధాకృష్ణ దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నట్లుగానే కనిపిస్తుంది. ఇప్పుడు సాక్షికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపరమైనటువంటి మద్దతు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సాక్షి మీద నేరుగా చర్యలు తీసుకోవడానికి, నేరుగా కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తే కనుక కొంతమేరకు మీడియా వర్గాలు రంగంలోకి దిగేందుకు, జర్నలిస్టులు రంగంలోకి దిగేందుకు జాతీయ స్థాయిలో కూడా ఒక విక్టిమ్ కార్డుని సాక్షి ప్లే చేసేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆంధ్రజ్యోతి వర్సెస్ సాక్షి అనేటటువంటి భావాన్ని ప్రజల్లో పంపితే కనుక ఖచ్చితంగా రెండు మీడియాలో తేల్చుకోవాలి. ఎవరు చట్టాన్ని ఉల్లంఘింతే వాళ్ళకి శిక్ష పడుతుంది, మరొకళ్ళు ఎలాగో కూడా ఉంటారు. దీంట్లో ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేఫ్గా గేమ్ ప్లే చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర సమాచార శాఖ వద్ద కూడా ఇప్పుడు ప్రభుత్వం, అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా సాక్షికి మద్దతుగా ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు లేవు. అందువల్లనే ఆయా కారణాలను దృష్టిలో పెట్టుకుంటూనే 2 ఏళ్ల నుంచి సాక్షి మీద ఆంధ్రజ్యోతి ఒక రకమైనటువంటి వాదన చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఒత్తిడి పెంచుతూ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా మనకు తెలుస్తోంది. చాలా కాలంగా ఈ సాక్షి గ్రూప్కి భారతిరెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఆమె స్వయంగానే చైర్మన్గా ఆయా సమావేశాలు నిర్వహించడం కానీ, ఎడిటోరియల్ పాలసీ నిర్ణయించడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండే విధంగా వార్తలను వెలువరించడం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి దాడి చేసే విధంగా వార్తల్ని వండివార్చడంలో కానీ సాక్షి నిజానికి ఇప్పుడు చూస్తే కనుక ఎన్నికల ముందు వరకు ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5లు 3 తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నప్పటికీ మీడియా సంస్థల పరంగా చూస్తే సాక్షి కూడా బలమైనటువంటి మద్దతు వైఎస్ఆర్సీపీకి, కేవలం సాక్షే కాకుండా టీవీ9 లాంటి సంస్థ వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చింది, ఎన్టీవీ లాంటి సంస్థ మద్దతు ఇచ్చింది, 10TV కూడా మద్దతు ఇచ్చింది. అంటే మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మేజర్ షేర్ ఆఫ్ ప్రధానమైనటువంటి సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని సమర్థించాయి. ప్రింట్ మీడియా పరంగా చూస్తే కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతి పెద్ద సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రికలు. ఆ 2 పత్రికలు తెలుగుదేశం కూటమికి మద్దతు ఇస్తే సాక్షి ఒకటే ఒంటరిగా వైఎస్ఆర్సీపీని కాపాడుకునేటటువంటి బాధ్యతలో ఉండేది. ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత మాత్రము ఈ పరిస్థితుల్లో తేడా వచ్చింది. కేవలం వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు రక్షణ కవచం అంటూ ఉంటే
అది ఒక సాక్షి గ్రూప్ మాత్రమే, సాక్షి ప్రింట్ మీడియా అండ్ సాక్షి శాటిలైట్ ఛానల్ మాత్రమే ఉంది. TV9, NTV వంటివి న్యూట్రలైజ్ అయిపోయాయి. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ప్రసారం చేసుకోవాలి, వాళ్ళ కేబుల్ ఆపరేటర్ల నియంత్రణ అంతా ప్రభుత్వం అధీనంలో ఉండేటటువంటి అవకాశం ఉంది. అందులోని ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి మంచిది కాదనే ఉద్దేశంతో ఇప్పుడు సాఫ్ట్ స్టాండ్ తీసుకున్నాయి భవిష్యత్తులో వాటికి ఉండేటటువంటి అవసరాల దృష్ట్యా. అందువల్ల ఇప్పుడు టార్గెటెడ్గా వైసీపీకి మద్దతుగా ఉంటూ తెలుగుదేశం కూటమిని టార్గెటెడ్గా అటాక్ చేయడానికి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఏకైక అస్త్రము, ఆయుధము, సాధనము కేవలం సాక్షి మాత్రమే. అందువల్లనే ఈ 6 నెలల కాలంలోని మనం చూస్తుంటే కనుక అటు కూటమి మీద సాక్షి చాలా భారీ ఎత్తున అటాక్ చేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వము ఈ అటాక్ని దృష్టిలో పెట్టుకుంటూ చర్యలు తీసుకోవడం, కేసులు పెట్టడం మొదలైతే కనుక ఒక విక్టిమ్ కార్డు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియా మీద ప్రభుత్వం చాలా బలమైనటువంటి అటాక్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడుతుంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి అగ్ర నాయకత్వం వహించినటువంటి వాళ్ళు, ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతుంది. ఆ రకంగా సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజల నుంచి కానీ ఇతర వర్గాల నుంచి కానీ సోషల్ మీడియాకి పెద్దగా మద్దతు లభించడం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు పెట్టినటువంటి వీడియోలు రకరకాల రూపాల్లో వాళ్ళు టీడీపీ కూటమిని టార్గెట్ చేసినటువంటి విధానం వల్ల ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉండేటటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా ప్రజల నుంచి సానుభూతి కానీ మద్దతు కానీ లభించడం లేదు. ఆ రకంగా సోషల్ మీడియాను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వ ప్రయత్నాలే సరిపోతాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలాగా ఉన్నటువంటి సాక్షి గ్రూప్ని కంట్రోల్ చేయాలంటే చట్టబద్ధమైనటువంటి చర్యల ద్వారా మాత్రమే సాధ్యం. అది కూడా చట్టబద్ధమైనటువంటి కేసులు పెట్టినప్పటికీ మీడియా మీద దాడిగా కనిపించకుండా వేరొక మీడియా, ముఖ్యంగా ఈ హ్యాకింగ్ జరుగుతోంది, శాటిలైట్ ఫ్రీక్వెన్సీ హ్యాకింగ్ జరుగుతోంది అనేటటువంటి ఫిర్యాదుతోటి ఆంధ్రజ్యోతి రంగంలోకి దిగటము, తర్వాత భారతీయ నాగరిక సురక్ష సంహిత 318(4), 319(2) చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయించడం, ఐటీ యాక్ట్ని కూడా, ఇన్ఫర్మేషన్ యాక్ట్ని కూడా ఉపయోగించుకుంటూ 66(C), 66(D)ని వాడడము, ఇవన్నీ చూస్తే గతంలో ఉన్నటువంటి 2 ఏళ్ల క్రితమే రద్దు సెక్యూరిటీ క్లియరెన్స్ ఉన్నటువంటి హోంశాఖ విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం, తద్వారా సాక్షి ఎటూ కదలలేనటువంటి ముట్టడికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒకవేళ కేంద్ర సమాచార శాఖ కనుక ఒక నిర్ణయం తీసుకుంటే, ఇప్పటికే స్టేలో ఉంది, స్టే కూడా హైకోర్టు ఎత్తేస్తే కనుక ఖచ్చితంగా సాక్షి గ్రూప్కి కష్టాలు తప్పకపోవచ్చు. అటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి కానీ మద్దతు లభించేటటువంటి అవకాశాలు లేవు. అదే సమయంలో మీడియా వర్గాల నుంచి కూడా మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ జాతీయ స్థాయిలో ఆ రకమైనటువంటి మద్దతును కూడగట్టడానికి సాధ్యం కాదని తాజాగా వస్తున్నటువంటి వార్తలను బట్టి వెల్లడవుతుంది. ఏదేమైనా ఏబిఎన్ రాధాకృష్ణ వర్సెస్ వైఎస్ భారతిరెడ్డి అన్నట్టుగా ఇప్పుడు ఈ మీడియా గ్రూప్ వార్ అనేటటువంటిది సర్కిళ్లలో, అంటే ప్రత్యేకించి ప్రసార మాధ్యమాల్లో పనిచేసేటటువంటి సర్కిల్లో పెద్ద ఎత్తున డిబేటబుల్ పాయింట్గా మారుతుంది. రాధాకృష్ణ ఎంత మేరకు సక్సెస్ కాగలరు, సాక్షిని ఎంత మేరకు కట్టడి చేయగలరు, సాక్షిని కట్టడి చేసే ప్రయత్నంలో ఆయన కేంద్ర సమాచార శాఖ నుంచి కానీ లేదంటే హోంమంత్రిత్వ శాఖ నుంచి కానీ కొంతమేరకు క్లియరెన్స్ లేదంటే కొంతమేరకు కేసులు నమోదు చేసి ప్రసారాలని నిలిపివేయాలనేటటువంటి ఉత్తర్వులు కనుక వస్తే కనుక ఆ తర్వాత ఇప్పటికే సాక్షి ప్రసారం చేసినటువంటి అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిఐడి ద్వారా కావచ్చు లేదంటే ఇతర పోలీసు సెక్షన్ల ద్వారా, ఇతర పోలీసు చర్యల ద్వారా కూడా గ్రూప్ని మొత్తాన్ని కూడా ముట్టడించేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మీడియా నిపుణులు కావచ్చు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రయత్నాలు అనేటటువంటి రానున్న 2-3 నెలల్లోనే ఒక కొలిక్కి తీసుకురావాలంటూ రాధాకృష్ణ చాలా గట్టి పట్టుదలతోటి ఒత్తిడి చేస్తున్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.